హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సాయి స్టోన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టాప్ 10 బెస్ట్ మొబైల్స్ని అండర్ 15,000 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే 15,000 లోపు ఉన్న టాప్ 10 మొబైల్స్ గురించి ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాటి ఫీచర్స్తో సహా మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే మీకు టాప్ 10 మొబైల్స్ అనేవి ఏమున్నాయి, అవి కూడా 15,000 లోపు మొబైల్స్ ఏమున్నాయి అనేవి మీకు ఈజీగా అర్థమవుతుంది. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కింద ఒక రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ దాని పక్కన వస్తున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫస్ట్ మొబైల్, మన ఫస్ట్ మొబైల్ కనుక మనం చూసుకున్నట్టయితే షామీ నోట్ 5 Pro అనేది మనకు ఉంది. ఈ నోట్ 5 Pro అనేది మన ఫ్లిప్కార్ట్లో అయితే 13,990కి లభిస్తుంది. ఇది ఏంటంటే నాగౌట్ వర్షన్తో రన్ అవుతుంది. అండ్ వెయిట్ చూసుకుంటే 181 grams వరకు ఉంది. డిస్ప్లే ఏమో 1080p 2160 వస్తుంది. 5.99 inches డిస్ప్లే ఉంది. అండ్ 64 GB ఇంటర్నల్ మెమరీ. హైబ్రిడ్ స్లాట్ ఇది, అంటే సెపరేట్గా మన మెమరీ కార్డ్ స్లాట్ అనేది లేదు. అండ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఆక్టా కోర్ 1.8 GHzతో వస్తుంది. అండ్ 4 GB ర్యామ్. అండ్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి సెల్ఫీ కెమెరా, అంటే మనకున్న ఫ్రంట్ కెమెరా 20 MP కెమెరా అనమాట. అండ్ మనకి బ్యాక్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి డ్యూయల్ సెటప్ ఉంది. అండ్ ఒకటేమో 12 MP, ఇంకోటేమో 5 MPతో వస్తుంది. ఇది ఇంకా మనం దీనికి ప్రోస్ అండ్ కాన్స్లో విషయానికి వస్తే కనుక ప్రాసెసర్ అనేది చాలా బాగా ఉందన్నమాట, చాలా బాగా ఇచ్చారు ప్రాసెసర్. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 4000 mAh, అది కూడా చాలా బాగుంది. అండ్ కెమెరాస్ కూడా బాగున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా బాగుంది. కానీ ఇందులో మనకి ఒకటి ఏంటంటే కాన్ ఏంటంటే హైబ్రిడ్ స్లాట్ అనమాట. అది కూడా మనకి సెపరేట్గా ఇచ్చినట్టయితే చాలా బాగుండేది. అండ్ ఇది నోట్ 5తో పోల్చుకుంటే ఇది చాలా బెటరు. నోట్ 5 Pro అనేది చాలా బాగుంది. ఇందులో మనకి 4 GB ర్యామ్ అనేది ఉంది. 64 GB ఇంటర్నల్ లభిస్తుంది. 13,300 ఉందన్నమాట ఫ్లిప్కార్ట్లో. అండ్ సెకండ్ మొబైల్ గురించి వచ్చినట్టయితే మోటో G5 Plus ఉంది. ఈ మోటో G5 Plusలో మనకి అది 14,490 రూపీస్ ఉంది ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే. అండ్ ఇది కూడా ఆండ్రాయిడ్ 7.1 వర్షన్తో లభిస్తుంది. అండ్ వెయిట్ వచ్చేసి 168 grams, అంటే నోట్ 5 Pro కంటే కొంచెం తక్కువే. నెక్స్ట్ పిక్సెల్స్ వచ్చేసి 1920x1080p. అండ్ డిస్ప్లే వచ్చేసి 5.5 మాత్రమే. అండ్ 64 GB ఇంటర్నల్ లభిస్తుంది. అండ్ 4 GB ర్యామ్. అండ్ హైబ్రిడ్ స్లాట్, ఇది కూడా స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో లభిస్తుంది. అండ్ 2.0 GHz ప్రాసెసర్. అండ్ ఇంకా చూసినట్టయితే మనకి దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 13 MP ఒకటి 13 MP, రెండు 13 MP లభిస్తాయి. అండ్ అపర్చర్ చూసుకుంటే 2 వరకు ఇచ్చారు. అండ్ సెకండ్ కెమెరా చూసుకుంటే అంటే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి 8 MP ఉంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 3000 mAh మాత్రమే ఉంటుంది. ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్, ఇంటర్నల్ మెమరీ అనేది మనకి ప్రోస్ అనమాట. కాన్స్ చూసుకుంటే ఇందులో మనకి హైబ్రిడ్ స్లాట్. మనం కరెక్ట్గా చెప్పాలంటే ఇందులో మనకి అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇంకా మనకి దీని మీద నోట్ 5 Pro బెటర్, సో అందుకే అది టాప్లో ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్ మొబైల్ చూసినట్టయితే MI A1. MI A1 విషయానికి వచ్చినట్టయితే ఇది 13,390 ఉంది. అండ్ ఆండ్రాయిడ్ 8.0తో వస్తుంది, ఇది ఓరియోతో. కానీ ఇది మాత్రం మనకి ఆండ్రాయిడ్ 1తో వర్క్ అవుతుంది. MIUIతో వర్క్ అవ్వదు. అదే నోట్ 5 Pro అయితే మనకి MIUIతో కూడా వర్క్ అవుతుంది. అదే దీంట్లో ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ మనకి వెయిట్ చూసుకుంటే 165 grams ఉంది. స్టోరేజ్ 64 GB, ర్యామ్ 4 GB. అండ్ మనకి డ్యూయల్ కెమెరా 12 MP ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 MP ఉంది. అండ్ బ్యాటరీ 3080 mAh. ఇది మనకి దీనికి మెమరీ కార్డ్ స్లాట్ అనేది సెపరేట్గా ఉంది. సో ఇది ఇందులో మనకి ఇందులో అన్ని దాదాపు ప్రోసే ఉన్నాయి. కానీ ఇది మనకి ఆండ్రాయిడ్ 1తో లభిస్తుంది, అంటే గూగుల్తో లభిస్తుంది అనమాట. అప్డేట్స్ అనేది వస్తాయి. కానీ MIUI సెటప్ కావాలనుకున్న వాళ్ళకి ఈ మొబైల్ అంతగా నచ్చదు. దీంట్లో ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ 8.0 ఉండడం, అండ్ డ్యూయల్ కెమెరా అండ్ ఇంటర్నల్ మెమరీ అనేది ఇందులో మనకి ప్రోస్ అనమాట. కాన్స్ చూసుకుంటే మనకి హైబ్రిడ్ స్లాట్ అనేది లేదు, సో డెడికేటెడ్ స్లాట్ ఉంది కాబట్టి మనకి ఇది బాగానే ఉంటుంది. ఆ తర్వాత మనం మొబైల్ విషయానికి వచ్చినట్టయితే Honor 9 Lite ఉంది. Honor 9 Lite చూసుకుంటే కనుక మనకి 10,000 ఏమో ఫ్లిప్కార్ట్లో ఉంది. అండ్ 3 GB ర్యామ్ అండ్ 4 GB ర్యామ్ 2 వేరియేషన్స్లో ఉంది. 3 GB ర్యామ్ చూసుకుంటే 10,000 అండ్ 4 GB ర్యామ్ చూసుకుంటే 14,000 అనేది ఉంది. మనకి ఇది 32 GB అండ్ 64 GB రెండు వేరియంట్స్ లభిస్తుంది. అండ్ 3 GB 4 GB. అండ్ రెండింటికి కూడా 13 MP 2 MP డ్యూయల్ కెమెరా బ్యాక్ సైడ్. అండ్ సెకండరీ కెమెరా అంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 13 MP 2 MP, అది కూడా డ్యూయల్ కెమెరా ఉంది. అండ్ 1080p అనేది మనకి వీడియో రికార్డ్ చేస్తుంది. 1080p వరకు 30 frames/second మనకి రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత 3000 mAh బ్యాటరీ ఉంది. ఇది హైబ్రిడ్ స్లాట్ అనమాట. సో ఇందులో మనకి ప్రోస్ అన్ని సేమే, కానీ కాన్ మాత్రం ఇది హైబ్రిడ్ స్లాట్. నెక్స్ట్ ఇది మోటో G5 Plus. అది ఇందాక మనం చూసింది ఏంటంటే 4 GB అండ్ 64 GB వేరియంట్. ఇప్పుడు ఇది ఏంటంటే 4 GB అండ్ 32 GB 32 ఇంటర్నల్ వేరియంట్ అనమాట. సో ఇందులో మనకి ఆండ్రాయిడ్ 7.0తో లభిస్తుంది. అండ్ 155 grams వెయిట్ ఉంది. అండ్ ఇందులో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 MP, బ్యాటరీ 3000 mAh. దీనికి సపరేట్గా మెమరీ కార్డ్ ఉంది. ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో మనకి డ్యూయల్ కెమెరా లేదు, సో అదే మనకి వాటికి దీనికి తేడా అనమాట. నెక్స్ట్ ఇది
అంత పెద్ద బ్యాడ్ ఏం కాదు, కానీ మిగతా వాటి మీద పోల్చుకుంటే కొంచెం వేరు. నెక్స్ట్ పొజిషన్లో మనకి లెనోవో K8 నోట్ ఉంది. లెనోవో K8 నోట్ కూడా 2 వేరియంట్స్లో ఉంది. ఒకటి 3GB ర్యామ్, 32GB అండ్ 4GB ర్యామ్, 64GB. ఇందులో మనకి వెయిట్ చూసుకుంటే 180 గ్రామ్స్లో ఉంది అండ్ నాబట్ 7.1తో రన్ అవుతుంది. అండ్ దీనికి కూడా మెమరీ కార్డ్ స్లాట్ విడిగా సపరేట్గా ఉంది. అండ్ దీనికి డ్యూయల్ కెమెరా ఉంది. 13MP అండ్ 5MP అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టు 13MP ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంది. సో ఇందులో మనకి ప్రోస్ కాన్స్ అసలు సరిగ్గా లేవు, మొత్తం అంతా మనకి ప్రోసే చాలా బాగుంది. నెక్స్ట్ హువాయ్ Honor 7X అనే మొబైల్ ఉంది. దీంట్లో మనకి 2GB మొత్తం మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 32GB అండ్ 64GB, 3GB ర్యామ్ అండ్ 4GB ర్యామ్. 4GB ర్యామ్ మాత్రమే ఉంది. దీంట్లో 32GB 64GB స్టోరేజ్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే 7.0 ఆండ్రాయిడ్తో రన్ అవుతుంది. అండ్ 2160 x 1080p పిక్సెల్స్లో డిస్ప్లే రెజల్యూషన్ లభిస్తుంది. డిస్ప్లే చూసుకుంటే 5.93 ఇంచెస్ అండ్ దీంట్లో హైబ్రిడ్ స్లాటే. అండ్ ఇంకా ప్రాసెసర్ గురించి చూసుకున్నట్టయితే Kirin 659 ప్రాసెసర్తో మనకి లభిస్తుంది అనమాట. దీంట్లో మనకి డ్యూయల్ కెమెరా ఉంది. 16MP ఒకటి, 2MP ఒకటి. బ్యాక్ సైడ్ చూసుకుంటే అదే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 8MP ఉంది. 3340 mAh బ్యాటరీ మనకి రిమూవబుల్ కాదు, ఇవేమీ కూడా రిమూవబుల్ కాదు. నెక్స్ట్ పొజిషన్లో మనకి సామ్సంగ్ J7 Max ఉంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో దీని ప్రైస్ వచ్చేసి 14,990 అనమాట. ఇది మనకి 7.0 నోబట్ వర్షన్తో లభిస్తుంది. అండ్ వెయిట్ చూసుకుంటే 179 గ్రామ్స్. డిస్ప్లే చూసుకుంటే 1080p ఇంటూ 1920 పిక్సెల్స్తో ఉంది. అండ్ డిస్ప్లే గురించి చూసుకుంటే 5.7 ఇంచెస్ డిస్ప్లే, స్టోరేజ్ 32GB వరకు ఉంటుంది. అండ్ దీనికి సెపరేట్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంది. మీడియాటెక్ MT6757 ప్రాసెసర్తో లభిస్తుంది. ఆక్టా కోర్ 2.4 GHzతో లభిస్తుంది. ఇందులో మనకి కాన్ చూసుకుంటే ప్రాసెసరే. సో ఎందుకంటే మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అంటే మనకి అంత స్టేబుల్గా ఉండదు. సో దీనిలో మనకి స్నాప్డ్రాగన్లో ఉండదు. సో అదే దీంట్లో చూసుకుంటే కాన్ మనకి. నెక్స్ట్ బ్యాటరీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. డ్యూయల్ కెమెరా సెటప్ కూడా లేదు. నెక్స్ట్ అపర్చర్, ఫ్రంట్ కెమెరాకి అపర్చర్ మనకి బాగానే ఉంది, 1.9 వరకు ఇచ్చారు. అదే బ్యాక్ కెమెరా చూసుకుంటే 1.7 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ పొజిషన్లో మనకి Mi Max 2 ఉంది. ఇది ఏంటంటే మనకి 7.1.1 నాగౌట్తో లభిస్తుంది. అండ్ 211 గ్రామ్స్ అంటే 211 గ్రామ్స్తో ఉంది. డిస్ప్లే రెజల్యూషన్ చూసుకుంటే 1080p పిక్సెల్స్. దీని డిస్ప్లే సైజ్ అన్నిటికంటే కొంచెం పెద్దది. అండ్ 6.44 ఇంచెస్ ఎల్ఈడి డిస్ప్లే లభిస్తుంది, ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 32GB అండ్ హైబ్రిడ్ స్లాట్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఇచ్చేసారు. అండ్ దీనికి ర్యామ్ 4GB అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 12MP అండ్ దీంట్లో మనకి అపర్చర్ అనేది 2.2 అండ్ 1/2.9 సెన్సార్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇక్కడ 5MP ఫ్రంట్ కెమెరా అనేది అపర్చర్ 2 వరకు ఇచ్చారు. అండ్ 5300 బ్యాటరీ. ఇందులో మనకి ప్రో చూసుకున్నట్టయితే బ్యాటరీ మాత్రమే అండ్ హైబ్రిడ్ స్లాట్ అనేది మనకి కాన్. నెక్స్ట్ మనకి Xiaomi Redmi Note 5 ఉంది. ఇది 2 వేరియంట్స్లో లభిస్తుంది. అండ్ 3GB 32GB అండ్ 4GB 64GB. ఇందులో మనకి రెండింటిలో మనకి OS అనేది 7.1 నాగౌట్తో లభిస్తుంది. అండ్ వెయిట్ 180 గ్రామ్స్ రెండింటికి. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ 1080p ఇంటూ 2160 అండ్ డిస్ప్లే వచ్చేసి 5.99 ఇంచెస్ IPS డిస్ప్లే లభిస్తుంది. 32GB 64GB రెండు స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. ర్యామ్ కూడా 3GB 4GB వేరియంట్స్ ఉంది. కెమెరా చూసుకున్నట్టయితే 12MP అండ్ 2.0 అపర్చర్ ఉంది. అండ్ అలాగే సెకండరీ కెమెరా చూసుకున్నట్టయితే 5MP అండ్ 2.0 అపర్చర్ అనేది లభిస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ. దీంట్లో మనకి హైబ్రిడ్ స్లాట్ ఉండడమే దీనికి పెద్ద కాన్. అంటే హైబ్రిడ్ స్లాట్ ఉండడం ఎందుకు కాన్ అవుతుంది అంటే మనకి సపరేట్గా మెమరీ కార్డ్ వేసుకోవడం ఉండదు. 2 సిమ్స్ కానీ 1 మెమరీ కార్డ్ ఆర్ 1 సిమ్ కానీ వేసుకోవచ్చు. సో ఇది బ్యాటరీ పరంగా బాగుంది, కానీ ఇందులో మన ప్రాసెసర్ కూడా బాగానే ఉంది, కానీ హైబ్రిడ్ స్లాట్ మాత్రమే బాగాలేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఇప్పటివరకు మనం చూసుకున్నది ఇవి. ఇందులో మనకి బెస్ట్ బ్యాటరీ చూసుకున్నట్టయితే Mi Max 2 అండ్ Redmi Note 5 Pro అనేది దీంట్లో బెస్ట్ బ్యాటరీ అనమాట. నెక్స్ట్ ఆండ్రాయిడ్ 8.0తో ఉన్నవి Mi A1 అండ్ Redmi Note 5 Pro అండ్ Redmi Note 5 Moto G5 Plus, Moto G5 Plus 2 వేరియంట్స్లో ఉన్నాయి కాబట్టి Moto G5 S Plus, Moto G5 Plus, Honor 7X, K8 Note, Mi Max 2. నెక్స్ట్ బెస్ట్ కెమెరా అంటే కెమెరా పరంగా మనం చూసుకున్నట్టయితే Mi A1 అండ్ Redmi Note 5 Pro, Moto G5 S Plus, Honor 7X, Honor 9 Lite, Moto G5 Plus, Lenovo K8 Note. ఫ్రంట్ కెమెరా మీద చూసుకున్నట్టయితే Redmi Note 5 Pro అండ్ K8 Note, Lenovo K8 Note అండ్ Samsung J7 Max అండ్ Honor 9 Lite. నెక్స్ట్ మనం బడ్జెట్ మొబైల్ చూసుకున్నట్టయితే వీటన్నిటిలో మనకి బడ్జెట్ మొబైల్ ఏమున్నాయి మనం చూసుకున్నట్టయితే Moto G5 S Plus అండ్ Redmi Note 5 Pro. సో ఫ్రెండ్స్ ఇది మొత్తంగా వీడియో. ఇందులో మనకి బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ అయితే Redmi Note 5 Pro అండ్ Moto G5 Plus ఉన్నాయి. అండ్ బెస్ట్ బ్యాటరీ చూసుకున్నట్టయితే Mi Max 2 అండ్ Redmi Note 5 Pro ఉంది. ఓవరాల్ స్పెసిఫికేషన్స్లో మనకి చాలా అద్భుతంగా ఉంది. రేట్ కూడా మనకు కొంచెం యావరేజ్గా ఉన్నది. ఏంటంటే మనకి Xiaomi Note 5 Pro అనమాట. Xiaomi Note 5 Pro అనేది మనకి MIUI వర్షన్తో లభిస్తుంది కాబట్టి మీరు అది తీసుకోవచ్చు. 13,390 అని లభిస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.